ఒక జాతి యావత్తు తలదించుకొని బతుకుతున్నటువంటి ఈ నేపథ్యంలో అసమానతలపై తిరుగుబాటు చేసే విధంగా అంటరాని కొలిమిలోంచి బయటకు వచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారితో హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదు, కేవలం గైడ్ లైన్స్ మాత్రమే. రాష్ట్రాలకు అమలు పరిచేటువంటి నిర్ణయం ఇవ్వటమే ఇది అతిపెద్ద కొట్లాట పెట్టే పంచాయతీ అనేటువంటిది ఒక బలమైన వాదన. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేనప్పుడు వర్గీకరణ చేసిన దాన్ని రద్దు చేశారు. ఆనాడిది తీర్పు అయితే ఈనాడు తీర్పే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగల కోసమేనా మందకృష్ణ మాదిగ గారి పోరాటం అనేటువంటి క్వశ్చన్ మార్క్ అయితే, కేవలం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే బీజేపీ చేసేటువంటి కుట్ర. కాంగ్రెస్ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చింది, మా సహకారం తీసుకున్నది, నేను మద్దతు ఇచ్చా, కానీ మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం చేస్తామంటే మేము అండకున్న రోజులు ఉన్నాయి, మాకు న్యాయం చేయకపోతే ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. బీజేపీ చేతిలో పావు మందకృష్ణ మాదిగ. నీకు నచ్చుతుందా లేదని కదా నేను తీసుకునే నిర్ణయం. నా జాతికి ఉపయోగపడతా లేదని నేను చూసుకోవాలి. నీకు నచ్చాలని ఉన్నది, నేను తీసుకునే నిర్ణయం. రేపు బీజేపీ మిమ్మల్ని మిస్యూజ్ చేయదని గ్యారంటీ ఏంటి? మమ్మల్ని ప్రేమతో పలకరించిన వాళ్ళు అంటే మేము అభిమానిస్తాం. ఎందుకంటే మేము సమాజం చేత ప్రేమ పొందిన వాళ్ళు. అటు మాలలని ఇటు మాదిగలని కూర్చోబెట్టి మాట్లాడితే ఈ వర్గీకరణ చాలా శాంతంగా జరిగేటువంటి అవకాశం ఉండదా? మీరు ఒప్పించండి, మేము ఆ ప్రయత్నం చేసి విఫలమైన. ఎందుకని? ఏంటి మీకు కేసీఆర్కి వైరం? దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదనా? అదో కేసీఆర్ కొద్దిగా దళితుల్లోనూ కొంత వంచిస్తాడు అనే అభిప్రాయం కలిగినప్పుడు. మందకృష్ణ మాదిగ పిల్లలు కూడా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి ఒకటి ఉంటుంది, నిజమేనా? నాకు తెలిసి ఇప్పుడు ఎవరన్నా అట్లాంటి ఆరోపణలు చేసేటోళ్ళకి వాళ్ళకి సొంత ఇండ్లు లేవా? కడియం కావ్యాన్ని ఉద్దేశిస్తూ మీరు అసలు ఆమె మాదిగే కాదు, ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పి మీరు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కడియం శ్రేయరి చాలా మాదిగలకు నమ్మక ద్రోహం చేశాడు. కడియం శ్రేయరి బయన్ల కాబట్టి ఓ 10 మంది మాదిగ ఎమ్మెల్యేలను కాదు. మందకృష్ణ మాదిగ బ్లాక్ మెయిలర్. మందకృష్ణ మాదిగ అక్రమాస్తులు విపరీతంగా సంపాదించారు. బేగంపేటలో ఓ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఎంఆర్పిఎస్ కార్యాలయం బోర్డు అక్కడ మీరు పెట్టారనేటువంటిది మీ మీద ఉన్నటువంటి బలమైన అలిగేషన్. త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డటువంటి చరిత్రను పలుకరిస్తే ఖచ్చితంగా అతని పేరు చెప్తుంది. పోరాటాల పేజీలపై నిండుకున్న వాక్యాలను గనక ఒక్కసారి తడిమి చూస్తే ఇదిగో ఆయన పేరు అని గర్జిస్తుంది. కాలం కడుపుతో ఉండి కొందరు వీరులకు జన్మనిస్తుంది. అలా జన్మనిచ్చినటువంటి యోధుడే మందకృష్ణ మాదిగ. ఒక జాతి యావత్తు తలదించుకొని బతుకుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ అణగారినటువంటి జాతిని తలెత్తుకొని బతికేలా చేయటం మాత్రమే కాకుండా అసమానతలపై తిరుగుబాటు చేసే విధంగా అంటరాని కొలిమిలోంచి బయటకు వచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కృష్ణమాదిగ గారు నమస్తే. తమ్ముడు నమస్కారం. ఒక రకంగా చెప్పాలంటే మీతో ఇంటర్వ్యూ అనేటువంటిది నా కళ. ఎందుకంటే 3 దశాబ్దాలకు పైగా మీ విప్లవ స్ఫూర్తిని, మీ తిరుగుబాటు తత్వాన్ని అన్నిటినీ చూస్తూ ఉన్నాను కాబట్టి చాలా వెయిట్ చేశాను మీతో ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి. ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటికీ ఖచ్చితంగా మీరు సమాధానం ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకోరనే నమ్మకంతో విపరీతంగా ట్రై చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాదిగ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సాధించినటువంటి విజయము అతి గొప్పది, చరిత్రాత్మకమైనది అని మనస్ఫూర్తిగా మీరు నమ్ముతున్నారా? ఒకనాడు విజయం సాధించాం. 94లో ఉద్యమం మొదలవుతే 97లోనే విజయం సాధించాం. అడ్డుకున్నారు. మళ్ళీ 99 నవంబర్లో డిసెంబర్లో మళ్ళీ విజయం సాధించాం. మళ్ళీ 2004లో అడ్డుకున్నారు. అత్యున్నత ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారు ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కరెక్టే, రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నదని చెప్పిన తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద మనకు నమ్మకం లేకపోతే ఇంకెవరి మీద నమ్మకం ఉంటుంది? మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. మీకు ప్రశ్నించే స్వేచ్ఛ మీడియా కల్పించింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారమే 4 స్తంభాలు ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టడానికి.
ఒకటి చట్టసభలు, 2 బ్యూరోక్రసీ, 3 న్యాయ వ్యవస్థ, 4 మీడియా కదా. మీకు మీడియా మీద మీకు నమ్మకం ఉంటే నాకు సుప్రీంకోర్టు మీద కూడా నమ్మకం ఉండాలి కదా నాన్న. ఎవరిది వాళ్ళకు నమ్మకం ఉంటే కదా. అందువల్ల సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత ఇక వర్గీకరణ జరుగుతుందనే ఆశతో నేనున్నా, జాతి ఉన్నది. అదే స్వార్థపరులు కొన్ని అడ్డంకులు కల్పిస్తున్నారు, దాన్ని అధిగమించడం కోసం మా ప్రయత్నాలు చేయాలి అంతే. సాధించడం కాదు, అమలుకు వస్తున్న అడ్డంకులు అంతే. కాబట్టి అమలు చేయించుకోవడం కోసం మా ప్రయత్నాలు మొదలుపెట్టాం. సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదు, కేవలం గైడ్లైన్స్ మాత్రమే. రాష్ట్రాలకు అమలు పరిచేటువంటి నిర్ణయం ఇవ్వటమే ఇది అతిపెద్ద కొట్లాట పెట్టే పంచాయతీ అనేటువంటిది ఒక బలమైన వాదన. మీకు అనిపించడం లేదా? ఇప్పుడు తీర్పు కాకపోతే 2004 కూడా తీర్పు కాదు. 2004లో 5 జడ్జీలతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదు అన్నది. మరి అప్పుడు తీర్పు అన్నారు కదా దీన్ని అప్పటిది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేనప్పుడు వర్గీకరణ చేసిన దాన్ని రద్దు చేశారు. రాష్ట్రాలకు లేదని తీర్పు వచ్చిన తర్వాత రద్దు చేశారు. మరి అది తీర్పు కాబట్టినే రద్దు అయింది కదా. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉన్నదని చెప్పి ఇప్పుడు తీర్పు వచ్చేసింది అంతేనా. ఆనాటిది తీర్పు అయితే ఈనాడు తీర్పే. ఆనాడు తీర్పు కాకపోతే మరి వర్గీకరణ ఎందుకు రద్దు అయిపోయింది? 4 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకు రద్దు అయిపోయింది అంటే స్వార్థపరులకు, న్యాయంగా చూసే ఆలోచన లేని వాళ్ళకు, వాళ్ళకు అనుకూలం వచ్చినప్పుడు మాది తీర్పులు అవుతాయి, అది కరెక్ట్ కాదని తీర్పు వస్తున్నామో వాళ్ళకు వ్యతిరేకం అనిపిస్తుంది. ఇట్లాంటి వితండమైన వాదనలు తీసుకొస్తూ ముందుకు తీసుకొస్తున్నారు. బాలగోపాల్ సార్ ఒక అద్భుతమైన మాట అంటారు కృష్ణమాదిక్ గారు. ఇది అణిచివేయబడ్డ సమూహంలో అసమానతలకు సంబంధించినటువంటి అంశము అని చెప్పి రాస్తారు. చాలా గొప్ప మాట అది. దానికి కట్టుబడి వర్గీకరణ ఖచ్చితంగా జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. నష్టపోయినటువంటి కులాలకు గ్యారంటీగా లాభం చేకూరాల్సిందే. కానీ ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాదిగలకు మాత్రమే న్యాయం జరుగుతుంది, మిగతా 59 ఉపకులాలకు న్యాయం జరగదు అనేటువంటిది మేధావులటువంటి కొంత వాదన. మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మిగతా 59 కులాలకు ఏ స్థాయిలో జరుగుతుంది న్యాయమని? ముందు మీరు పెద్దలు చాలా నేను అభిమానించే, గౌరవించే మేధావైన బాలగోపాల్ గారి పేరు చెప్పారు. మొన్నటి సుప్రీంకోర్టు తీర్పులో బాలగోపాల్ గారు రాసిన వ్యాసాలు, ఆయన మాట్లాడిన మాటలు కూడా చర్చకు వచ్చినాయి. ఓకే, అంటే ఆయన ఒక నిబద్ధత గల మేధావి. ఎవరు ఏమనుకుంటారని చూడడు, న్యాయం ఎటువైపు ఉన్నదో చూస్తాడు, అటువైపే నిలబడతాడు కదా. ఇప్పుడు వర్గీకరణ లేకపోతే నష్టపోతున్నది ఎవరు? మాదిగలతో పాటు అన్ని కులాలు నష్టపోతున్నాయి, ఒక్క మాలలు తప్ప. రిజర్వేషన్ ఫలాలు వాళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళు ఎవరు? ఒక మాలలే. ఒక్క మాలలే నేట్లు అంటున్నా, కమిషన్లన్నీ అవే చెప్పినాయి. ఇప్పుడు నేను పుట్టకముందు 65లో గౌరవ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు కమిషన్ పడ్డది. 65లో కమిషన్ 59 కులాల్లో ఒక మాల కులస్తులే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ లబ్ధి పొందిందని చెప్పింది. అంటే 58 కులాలు నష్టపోయినట్టే కదా. ఆ 58 కులాల్లో అతిపెద్ద జనాభా గల కులం ఎవరు? మాదిగలు. మొత్తం 59 కులాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా సింగిల్ క్యాస్ట్గా ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎవరు? మాదిగలు. అంటే మాదిగలు నష్టపోయిందని చెప్పి లోకూర్ కమిటీ చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు వేసిన రామచంద్ర కమిషన్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ వేసిన, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన ఉషా మేర కమిషన్ చెప్పింది. మేము లబ్ధి పొందిన వాళ్ళలో లేము కదా, నష్టపోయిన వాళ్ళు ఉన్నాం. నష్టపోయిన వాళ్ళలో ఉన్నామనే విషయం కమిషన్ చెప్పిన తర్వాతనే ఉద్యమం ఈ స్థాయికి నిలబడుకుంటూ వచ్చేసింది. ఓకే, వర్గీకరణ జరిగితే మా జనాభా ఒక 10% అనుకోండి, నేను 11 కోరితే ఇతరులకు అన్యాయం. మా జాతి 10% ఉంటే నాకు 5% వస్తే మాకు అన్యాయం. మా జనాభా 10% అయితే మాకు 10% కోరుకుంటున్నాం. ఇక నష్టం ఎవరికి? ఓకే, మాలలో ఒక 4% ఉన్నారు, వాళ్ళు 4% పోనీయండి. మాదిగలకు 10% ఉన్నారు, 10% రానియండి. ఇంకో కులస్తులు అందరు కలిస్తే ఒక్కొక్క శాతం ఉన్నారు, ఒక్కొక్క శాతం పోనీయండి. ఇప్పుడు ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటర్ తీసుకుంటే ఎవరికి అన్యాయం జరగదు కదా. మాదిగల జనాభా కంటే మించి మేము తీసుకుంటే ఇతరులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందరి జనాభా కంటే మాలలే ఎక్కువ తీసుకుంటారు అనే విషయం రుజువైంది. కాబట్టి ఇప్పుడు మాలల జనాభా మాలలకు వాటా వస్తుంది, వర్గీకరణ అవుతాయి. మాదిగల జనాభా పరంగా మాదిగలకు వస్తుంది, ఒక శాతం అటు ఇటు
ఏది నేను 10 అంటున్నా, 10 కాకపోవచ్చు 9 రాని. మా జనాభా 11 నేను 11 రాని. మా జనాభాకు మించి నేను అడగా, తక్కువ వస్తే ఒప్పుకోండి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2 ఆరోపణలు ప్రధానంగా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి, ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగల కోసమేనా మందకృష్ణ మాదిగ గారి పోరాటం అనేటువంటిది క్వశ్చన్ మార్క్ అయితే, కేవలం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే బీజేపీ చేసేటువంటి కుట్ర. అందుకే ఆ బీజేపీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగల గురించి మాట్లాడట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నది, విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం. కొంతకాలానికి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో మేము విస్తరించకముందే విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం పోయింది. అప్పుడు మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తా అన్నాడు, మేము ఆయనకు సాయం చేశాం. చేసిండు. చేసిన దాన్ని కాంగ్రెస్ వచ్చినాక రద్దు చేసిండ్రు. తిరిగి నిలబెట్టడం కోసం నేను ఉద్యమం చేస్తున్న రోజుల్లో రాజశేఖర్ గారు వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిండు. నేను ఆయనకు సపోర్ట్ చేశాను. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. తీర్మానం చేశారు, మేము సపోర్ట్ చేశాము. ఇప్పుడు మీరు చెప్పండి, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు అనుకుందాం. ముందు ఇవి రాజకీయ పార్టీలే కదా. అవును. ప్రజల ఆమోదం పొంతనే కదా అధికారంకి వచ్చింది, అంతే కదా. అవును, చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గర పోయి వర్గీకరణ చేయించడానికి ప్రయత్నం చేశా. ఆయన సాయం చేస్తానని చేసిండు, నేను ఆయనకు మద్దతు ఇచ్చాను. కాంగ్రెస్ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చింది, మా సహకారం తీసుకున్నది, నేను మద్దతు ఇచ్చా. కానీ మాకు న్యాయం జరగలేదు. మొన్న గౌరవ నరేంద్ర మోడీ గారు మీటింగ్కి వచ్చిండు. వర్గీకరణ చేపిస్తాం, మా కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ సపోర్ట్గా అఫిడవిట్ ఇస్తుంది, న్యాయం పక్షాన్ని నిలబడతామని మాట ఇచ్చాడు. ప్రక్రియ అందుకు అనుగుణంగా నడిపించాడు, అఫిడవిట్ ఇచ్చాడు, అది జరిగింది, న్యాయం జరిగింది. ఇక అస్తిత్వం ఏంది నాకు అర్థమవుతలేదు. అంటే మేము కాంగ్రెస్కు మద్దతు ఇస్తే మంచిదేనా, మేము టీడీపీకి మద్దతు ఇస్తే మంచిదేనా, కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పుడు మేము టీఆర్ఎస్కి మద్దతు ఇస్తే మంచిదేనా? మా జాతి భవిష్యత్తు కోసం ఎవరి దగ్గరికైనా పోయాం కదా. అవును, మేము పోంది ఎక్కడా, అందరి దగ్గర పోయాం. అందరి దగ్గర పోయినప్పుడు మొన్న బీజేపీ దగ్గర పోయినాం. ఈ 30 ఏళ్ళు అంటున్నావు కదా మీరు తమ్ముడు, 30 ఏళ్ళలో నేను ఎప్పటి నుంచి బీజేపీ దగ్గరికి వెళ్ళాను? ఈ మధ్య కాలంలోనే 1 ఇయర్. అంటే 29 సంవత్సరాలు ఎవరు నమ్ముకున్నా? మరి నేను పోరాటాలనే నమ్మారు. పోరాటాలు నమ్మి ఇప్పుడు కూడా పోరాటాన్ని నమ్ముకున్నాం. పోరాటం నమ్మకపోతే ఇప్పుడు ఎందుకు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది కదా. అయితే కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా అత్యంత పేద కుటుంబం నుంచి, పేద కులం నుంచి వచ్చిన మేము ఎవరన్నా సాయం చేస్తా అంటే వాళ్ళకు మేము తోడుకుంటాం. కానీ నీకు అన్యాయం చేస్తా అంటే ఎవరన్నా తోడుంటారా? ఉండలేరు కదా. అట్లనే కాంగ్రెస్కి అయినా, టీడీపీకి అయినా, బీజేపీకి అయినా మాకు న్యాయం చేస్తామంటే మేము అండగున్న రోజులు ఉన్నాయి, మాకు న్యాయం చేయకపోతే ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. అంతే తప్ప మాకు ఏ పార్టీ అంటే మాకు నేనైనా ఒక రాజకీయ పార్టీ అయింది, నాకు ఏమైనా కండువా మారిందా? పోనీ ఏదన్నా పదవులు అయితే ఏమైనా తీసుకున్నామా? లేదు కదా. అందువల్ల ఎవరో ఏదో మాట్లాడుతున్నాను కాదు, కానీ చరిత్ర ఏం చెప్తున్నది నువ్వే ముందు చెప్పావు కదా. 30 ఏళ్ళ చరిత్ర మీద విశ్లేషణ చేసి ఒక గొప్ప సందేశం పోయే విధంగా మాట్లాడగవు తమ్ముడు. చరిత్ర అది అన్డౌటెడ్లీ. నేను ఏదైతే మీ గురించి చెప్పానో దానికన్నా ఎక్కువగా కట్టుబడి ఉంటాను. కాంగ్రెస్కు దళితులు సాంప్రదాయ ఓట్ బ్యాంకు, ముఖ్యంగా మాలలు కాంగ్రెస్తో ఉంటారు కాబట్టి మాదిగలను మన వైపు తిప్పుకుందామనేటువంటి ఏకైక ఉద్దేశంతో వర్గీకరణ చిచ్చు మాల మాదిగల మధ్య చంద్రబాబు నాయుడు పెట్టాడు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒప్పుకుంటారా? అది నిజమే అవుతే మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది చంద్రబాబు ప్రభుత్వంలో కాదుగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చెప్పాను కదా. ఎగ్జాక్ట్లీ, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో స్టార్ట్ అయింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాను కదా. మరి మాలా మాదిగలు విడగొట్టడం కోసమే వర్గీకరణ చంద్రబాబు నాయుడు లేదా చేసింది అనుకుంటే, మరి బీసీలను విడగొట్టడం కోసం ఏబీసీ చేసిందా కాంగ్రెస్ 67లో? ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటర్ రావాలని వర్గీకరణ చేశారా, బీసీలను చీల్చడం కోసమా? అది ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటర్ రావడం కోసమే బీసీల వర్గీకరణ చేయడం కరెక్ట్ అవుతాయి. ఇది కూడా కరెక్టే కదా. దాన్ని చేసిన వాళ్ళు దీన్ని ఎందుకు తప్పుపడుతుండ్రు? వర్గీకరణ సూత్రం ఎవరికైనా ఒకటే కదా. ఓకే, ఎవరికైనా ఒకటే కదా నాన్న. రెండోది, ఇప్పుడు బీజేపీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నేను ఇంతకుముందే చెప్పినాను, సరే 30 ఏళ్ళలో నేను పోయింది ఎప్పుడో అంటున్నాను. నేను 1 సంవత్సరం, 29 ఏళ్ళు ఇతర పార్టీలు నమ్మాను, ఉద్యమాన్ని నమ్ముకున్నాను. 29 ఏళ్ళు మిమ్మల్ని నమ్మినప్పుడు తప్పులేదు. 1 సంవత్సరం బీజేపీ నమ్మి వాళ్ళు సాయం చేసినప్పుడు నేను సాయం చేస్తే తప్పెట్లవుతుంది? నాకున్న మెయిన్ ఆబ్లిగేషన్ కూడా అదే కృష్ణమాదిక్ గారు. ఇంతకాలం మీరు ఏ పార్టీ వైపు వెళ్ళినా, ఏ పార్టీకి మీ సహకారం అందించినా, ఏ పార్టీ పైన మీరు తిరుగుబాటు చేసినా మీకు ఇచ్చిన మాట తప్పితే
మీరు నిందలు మోయలేదు. కానీ బీజేపీకి ఎప్పుడైతే మీరు దగ్గరయ్యారో చాలా దారుణమైన నిందలు మీరు మోస్తున్నారు. మీ దాకా వచ్చాయో నాకైతే తెలియదు, కానీ నేను అదే మీ ప్రశ్నల రూపంలో అడగదలుచుకున్నాను. ఆర్ఎస్ఎస్ పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ, బీజేపీ చేతిలో పావు మందకృష్ణ మాదిగ, ఆర్ఎస్ఎస్ బీజేపీ సంయుక్తంగా నడుపుతున్నటువంటి కీలుబొమ్మ మందకృష్ణ మాదిగ. వాళ్ళు నడపాలనుకున్నారా, లేకపోతే వాళ్ళ ట్రాప్లో మీరేమన్నా పడ్డారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ. తమ్ముడు, నేను టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు టీడీపీ కానప్పుడు, నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ కానప్పుడు, కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ కానప్పుడు, నేను వర్గీకరణ చేస్తా అంటే బీజేపీకి మద్దతు ఇస్తే నేను బీజేపీకి ఎట్లా చూస్తారు, నన్ను ఆర్ఎస్ఎస్కి ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తారు? వాటికి వర్తించండి. ఇంతకుముందు 29 ఏళ్ళుగా రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలకు వర్తించండి. ఇప్పుడు దీనికి ఎట్లా వర్తిస్తుంది మీ విశ్లేషణలో? నెంబర్ 1, నా కండువ మారి ఇంకో పార్టీ కండువ వచ్చిన రోజు మీ విశ్లేషణను అట్లా చేసుకోవచ్చు. నా కండువ మారలే, నా కండువ మారదు, నేను ఎవరు మనిషినిగా? ఒకటే. అవును, మీకు బీజేపీ అంటే పడకపోవచ్చు, దేశ ప్రజలందరికీ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం అంటే కూడా పడలే. కానీ ఈ దేశంలో దళిత వర్గాలకు న్యాయమైన వాటా దక్కాలంటే అంబేద్కర్ పోయింది బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికే కదా. ఎగ్జాక్ట్లీ. మరి దేశ ప్రజలందరూ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వం మీదనే యుద్ధం చేస్తుండ్రు. జలియన్ వాలాబాగ్ లాంటి ఘటన చేసి వందలాది మందిని అది చేశారు. ఓకే, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు లాంటి వాళ్ళు నూరేశారు. ఎవరు వేశారు? బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వం. అరే, ప్రభుత్వం అది చేసిన రిజర్వేషన్ కావడం సాధ్యం కావాలంటే అంబేద్కర్ ఎక్కడికి పోయాడు? బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు. బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ సాధించాడు. ఓకే, అందులో అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంతో సహకారం పొంది దళితులకు రిజర్వేషన్లు సాధించడం అది కరెక్టే కదా. ఇప్పుడు అవి అనుభవిస్తున్నాం కదా. నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళన్నా ఇంకొక దగ్గరికి వెళ్ళాను, అది చెప్పండి అసలు మీరు. ప్రభుత్వం దగ్గరికి? అవును, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను కదా. పోనీ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళాను కదా. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాను కదా ప్రధానమంత్రిగా. పోనీ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాను కదా, సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాను కదా. నేను మరి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము, గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు. నా సమస్య పరిష్కారానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మీ దగ్గరికి ప్రభుత్వం ఉన్నది కాబట్టి నేను వచ్చాను. ఇప్పుడు ప్రభుత్వం ఉన్న దగ్గరికి ఇక్కడికి పోయాను. మీ దగ్గరికి ప్రభుత్వం ఉన్నప్పుడు రావడం కరెక్ట్ అయితే ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి పోవడం కరెక్టే కదా. అంటే మీ దగ్గరికి రావడం అయితే తప్పు కాదు. మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చుట్టూ నేను తిరగవచ్చు, మీరు న్యాయం చేయకపోయినా మీ చుట్టూ నేను తిరగాలి. మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గరికి గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళకపోతే ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి పోవాలి? మీరు చెప్పండి తమ్ముడు. సమస్య పరిష్కారం కావాలి. సమస్య పరిష్కారానికి ఇప్పుడు ఉదాహరణకు మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరిగే సమయానికి మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగాలని చెప్పి అప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? బీసీలు వీపీ సింగ్ దగ్గరికే పోవాలి. అంతే. వీపీ సింగ్ అంటే అందరికీ నచ్చుతాడా? ఈ దేశంలో ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా 100% ఆమోదం పొందే పరిస్థితి ఉంటుందా? నీకు ఇష్టం లేకపోవచ్చు, ప్రభుత్వమా కాదా? అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. రిజర్వేషన్ సాధించాలంటే అప్పుడు ప్రభుత్వం దగ్గరికి అంబేద్కర్ పోయిందా లేదా? మండల కమిషన్ రిపోర్ట్ను అమలు జరగదని అప్పుడు అగ్రకులాలు అమలు చేసినాయి. మండల కమిషన్ రిపోర్ట్ అమలు చేయించుకునేటోళ్ళు ఎక్కడికి పోయినరు? వీపీ సింగ్ దగ్గరికి పోయినరా లేదా? వర్గీకరణ అమలు చేయాలని చెప్పి నేను యూపీఏ ప్రభుత్వం దగ్గరికి పోయాను. నేను అప్పుడు బీజేపీ దగ్గరికి పోలేదే. నీ ప్రభుత్వం లేనప్పుడు నీ దగ్గర నేను రాలేను. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చాను కదా సమస్య పరిష్కారానికి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయినప్పుడు నేను ఆయన దగ్గరికి పోయి నా సమస్య పరిష్కరించండి సార్ అని కోరకపోతే ఎవరి దగ్గర కోరాలి? అది వాదన ఎట్లా నిలబడుతుంది? నాన్న, మాదిగలు ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, టీడీపీలో ఉన్నా, ఏ ఇతర పార్టీల్లో ఉన్నా బీజేపీకి మాత్రమే ఓటు వేయండి అని మీరు పిలుపునిచ్చారు కృష్ణమాదిగ గారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే జాతి ప్రయోజనాలు ఉన్నాయా? ఇప్పటి వరకు మాదిగలు ఏ పార్టీలో ఉన్నా టీడీపీకి ఏమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నా జాతి ప్రయోజనాలే నాకు ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనాలు ఏమున్నాయి? అట్లా అనుకుంటే చంద్రబాబు నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండు, పెద్దపల్లి రాజ్యసభ ఇవ్వబోయిండు, తీసుకోలేదే. ఓకే, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళే మాదిగలందరూ కాంగ్రెస్లో ఉన్నారా? టీడీపీలో లేరా? ఇతర పార్టీలో లేరా? ఉన్నారు. మరి అప్పుడు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వమని చెప్పాను. ఎవరి కోసం? నా జాతి కోసం. మరి రాజశేఖర్ గారు ఇచ్చిన ఎమ్మెల్సీను వరంగల్ ఎంపీ టికెట్ తీసుకున్నానా? తీసుకోలేదు. జాతి ప్రయోజనాలే ముఖ్యం. ఓకే, ఇప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చాము. బీజేపీ ఏ పార్టీలో ఉన్నా బీజేపీకి ఒకటైనా నేను చెప్పాను కదా.
అది నిజమే, మాదిగలు అన్ని పార్టీలు ఉన్నారు, కానీ నేను బీజేపీకే పోయమని చెప్పాను. మరి బీజేపీ వరంగల్ సీట్ ఇవ్వబోయింది, నేను తీసుకున్నాను. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా జాతి బిడ్డల భవిష్యత్తును ముందుకు నడిపించడం కోసం జరిగే నిర్ణయాల్లో భాగంగా తీసుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత ప్రయోజనాలు మీరు ఏమైనా చూపెట్టగలుగుతారా? వ్యక్తిగత ప్రయోజనాలు ఇప్పటివరకు ఏనాడు ఏ నిర్ణయం తీసుకున్నా జాతి కోసం తీసుకున్నాం. మేము తీసుకునే నిర్ణయం అందరికీ ఆమోదం కాకపోవచ్చు, నీకు నచ్చకపోవచ్చు. అయితే నేను తీసుకోవాల్సింది దానికోసం, జాతి కోసం తీసుకోవాల్సిన పరిస్థితి కదా. నీకు నచ్చుతుందా లేదని కదా నేను తీసుకునే నిర్ణయం నా జాతికి ఉపయోగపడతా లేదని నేను చూసుకోవాలి. నీకు నచ్చాలని ఉన్నది నేను తీసుకునే నిర్ణయం, అంతే కదండి. అంతే, జాతి ప్రయోజనాల కోసం తీసుకుంటాం. గోద్రా మారణకాండ తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 1,00,000 మందితో గర్జించినటువంటి మందకృష్ణ మాదిగ ఈరోజు బీజేపీ దగ్గరికి వెళ్ళి వెంకయ్యనాయుడు కాళ్ళు మొక్కటం, లేకపోతే ప్రధాని మోదీని చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మాలాంటి వాళ్ళందరూ కూడా. సందర్భం బట్టి నేను న్యాయం వైపు నిలబడ్డాన్ని నేను భావించుకుంటా. ఓకే, సందర్భం అంటే న్యాయం వైపు నిలబడుతుంటా. నేను ఇప్పుడు ఉదాహరణకు నాకు కాళ్ళు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నేను వికలాంగుని కాదు, నేను వికలాంగుల కోసం పోరాటం చేశాను. ఓకే, బిడ్డల గుండె జబ్బులకు సమస్య పరిష్కారం కోసం ఉద్యమం నడిపాను. నేనేం పసిబిడ్డనేం కాదు ఉద్యమం చేసినప్పుడు కదా. ముసలోళ్ళకు సంబంధించిన పెన్షన్లు పెరగాలని చెప్పి ఉద్యమం చేశాను. నేను ఆ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నాకు 50 ఏళ్ళు లోపే అనుకుందా. అవును, లేపే సమస్య న్యాయం అన్నది అనుకున్నప్పుడల్లా నేను న్యాయం వైపు నిలబడ్డా. అదే సమయంలో నా జాతిని గెలిపించడం కోసం అందరి దగ్గరికి పోయినా. సమస్య న్యాయం అన్నది అనుకున్నప్పుడు నేను న్యాయం వైపు నిలబడ్డా. అదే సమయంలో నా జాతి ప్రయోజనాల కోసం నేను అందరి దగ్గరికి పోయినా. అందరి దగ్గర కంటే మెయిన్ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాను. నేను ప్రభుత్వాల దగ్గర పని చేసుకోకపోతే ఎవరి దగ్గర పని చేయించాలా? నువ్వు ఇప్పుడు ఇది నడుపుతున్నావు నాన్న, ఓ ఛానల్ నడుపుతున్నావు కదా, నీకు పర్మిషన్ రావాలి. ఎక్కడికి పోతావు? ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో, ఎవరైతే కీలక వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీడియా నడపడానికే నువ్వు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ అధికారులతో పని చేయించుకుంటా అంటున్నప్పుడు, ఒక జాతిని గెలిపించుకోవడం కోసం జరిగే పోరాటంలో నా ప్రయత్నం నేను అది చేయక తప్పదు కదా. నో డౌట్, నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే తెలంగాణ సాధన కోసం నేను ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక వరకు నేను ముద్దు పెట్టుకుంటాను, ఆలింగనం చేసుకుంటా అని చెప్పారు కేసీఆర్. ఆ టైంలో ఎన్నో విమర్శలు ఆయన తీసుకున్నారు. తెలంగాణలో ఆయన పాత్ర చాలా కీలకం. అండ్ బై ద సేమ్ వే వర్గీకరణలో మీది కూడా. కానీ రేపు బీజేపీ మిమ్మల్ని మిస్యూజ్ చేయదని గ్యారంటీ ఏంటి? ఒకవేళ రేపు బీజేపీ అప్రజాస్వామికమైనటువంటి విధానాలు గనక అవలంబిస్తే సైలెంట్ మోడ్లో ఉండిపోతారా మీరు, లేదంటే గనక గర్జిస్తారా? నేనండి నా వర్గీకరణ అంశం పరిష్కారం దిశగా నేను ముందు అడిగేస్తున్నా. ఓకే, నేను ప్రతి దశలో న్యాయం వైపు నిలబడతాననే నమ్మకం నాకున్నది. ఇంతకంటే నా ఆన్సర్ లేదు. నేను వర్గీకరణ అంశం పరిష్కరించుకునే దిశగా ముందు అడిగేస్తున్నా. నాకు మీ ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కి వచ్చినాక, ఈ దేశంలో ఒక ప్రధానమంత్రులు ఒక కులం మీటింగ్కి వచ్చిన చరిత్ర లేదు. ఓకే, నిన్న ఒక ఫోటో చూడండి, కిషన్ రెడ్డి గారి ఇంట్లో సంక్రాంతి ఉత్సవాలు జరిగినాయి. ఎగ్జాక్ట్లీ, ఆడ మాదిగాళ్ళు డప్పులు కొట్టడానికి వెళ్ళిండ్రు. ఆయన చేతిని పట్టుకుని మోదీ రాసుకున్నారు. ఎక్కడో కూడా హృదయంలో అది లేకపోతే ఏ ప్రధానమంత్రులు మమ్మల్ని దగ్గర రానిచ్చారు? ఏ ప్రధానమంత్రులు మమ్మల్ని ముట్టుకున్నారు? ఏ ప్రధానమంత్రులు మమ్మల్ని కౌగిలించుకున్నారు? ఏ ప్రధానమంత్రులు మా చేయి పట్టుకొని నొచ్చుటికి రాసుకున్నారు? మా గొప్పేనాయా? మీకు కాకపోవచ్చు. మమ్మల్ని మనుషులుగా చూడడమన్నా చేయాలి కదా. మాతో ఆటలాడించుకున్నారు, పాటలు పాడించుకున్నారు, డప్పు కొట్టించుకున్నారు, ఊరేంపు చేయించుకున్నారు కదా. మమ్మల్ని మనుషులుగా దగ్గర తీసుకున్నది ఎవరు? ప్రేమ ఉన్న కాడ మేము కూడా ప్రేమ ప్రదర్శిస్తాం నాన్న. మమ్మల్ని దగ్గర తీసుకునే వాళ్ళ పట్ల మేము గౌరవంగానే ఉంటాం నాన్న. అది ఎవరైనా కానీ మమ్మల్ని దూరం పెట్టేటోళ్ళను మేము ఖచ్చితంగా ఈసటించుకుంటాం. మమ్మల్ని ప్రేమతో పలకరించిన వాళ్ళంటే మేము అభిమానిస్తాం. ఎందుకంటే మేము సమాజం చేత ప్రేమ పొందని వాళ్ళం, అవమానాలు పడ్డోళ్ళం. మేము గౌరవాన్ని కోరుకుంటాం, ప్రేమను కోరుకుంటాం. సమాజం నుంచి ప్రేమను పంచిచ్చిన వాళ్ళను మేము గౌరవంగానే చూస్తాం. మమ్మల్ని ద్వేషించిన వాళ్ళను, మనుషుల కంటే హీనంగా చూసిన వాళ్ళను మేము గౌరవించలేము కదా నాన్న. తప్పకుండా. వర్గీకరణ వ్యతిరేకించేటువంటి మాలలు మీకు శత్రువులా, మీరు వాళ్ళకి శత్రువులా, లేకపోతే మాల సామాజిక వర్గం మొత్తం అంతా కూడా కృష్ణమాదిగకి శత్రువా? వర్గీకరణ వ్యతిరేకిస్తామని మాట్లాడే మాలలు, మాల మేధావులు, మాల రాజకీయ నాయకులు ఖచ్చితంగా శత్రువులే. అందరు కాదు. అవును, 30 ఏళ్ళు
30 ఏళ్ళు వచ్చినవన్నీ అడ్డుకుంటూ, వచ్చినసారి విజయం సాధించినప్పుడల్లా అడ్డుకుంటూ మా అవకాశాలన్నీ దోసుకుంటుంటే, 3 పూటల బిర్యానీ తిన్న వాళ్ళేమో అడ్డుకుంటుంటే, 3 రోజుల పాటు తిండి లేని కుటుంబం వచ్చిన మేము ఆకలి కేకలు వేస్తుంటే కదా, మా ఆవేదనను అర్థం చేసుకున్న వాళ్ళతో మేము పోరాటం చేస్తున్నాం. అడుగడుగున అడ్డం పడుతున్న వాళ్ళని మేమేమని చెప్పండి. మీరు చెప్పండి. అగ్రకులాలు అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ వ్యతిరేకించినాయి. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న సమయంలో వ్యతిరేకించినాయి. కానీ ఒక 3-4 ఏళ్లలోనే వాళ్ళు ఒప్పుకున్నారు, సెటిల్ అయిపోయినాయి. ఆ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఓకే, సైమన్ కమిషన్ స్వాగతించింది అంబేద్కర్. సైమన్ కమిషన్ గో బ్యాక్ అన్నది కాంగ్రెస్. సైమన్ కమిషన్ నుంచి మొదలుకుంటే రౌండ్ టేబుల్ సమావేశాలు, తదనంతరం కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా గాంధీ దీక్ష, ఇవన్నీ ఒక 4 ఏళ్ళలో అయిపోయింది. అంటే అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకించినాయి, కానీ మళ్ళీ సమర్థించినాయి. 4 ఏళ్ళలో పరిష్కారం అయిపోయింది, రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. మండల కమిషన్ అమలు జరగకుండా అడ్డం పడ్డారు అగ్రకులాలు మండల కమిషన్ కాలంలో, కానీ మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారు, రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. అగ్రకులాలు 2 సార్లు, ఒకసారి దళితులకు అడ్డం పడ్డరు, దళితులను రిజర్వేషన్లు ఒప్పుకున్నారు. ఒకసారి బీసీలకు అడ్డం పడ్డరు, బీసీలు ఒప్పుకున్నారు కదా. ఒక 3-4 ఏళ్లలోనే అగ్రకులాలే దళితులకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒప్పుకొని అమలు జరగడానికి సహకరిస్తుంటే, సోదర దళిత వర్గంలో అనబడుతున్న ఒక వర్గమే 30 ఏళ్ళు ఎంబడి పడుతున్నది కదా. ఇప్పుడు వర్గీకరణ 30 ఏళ్ళకి అడ్డం పడుతున్న వాళ్ళతో పోల్చుకుంటే, అంబేద్కర్ కాలం నుంచి మండల్ కమిషన్ కాలం వరకు కొంతకాలం అగ్రకులాలు అడ్డమడ్డా వాళ్ళు మళ్ళా దాన్ని న్యాయమని ఒప్పుకొని సహకరించారు. వాళ్ళే న్యాయం వీళ్ళకంటే. 30 ఏళ్ళు ఈ దేశంలో 30 ఏళ్ళు ఒక ఉద్యమం నిలబడ్డది, ముందుకు సాగుతున్నది. అడ్డంకులు, అవరోధాలు, కుట్రలు, నిందలు, నిర్బంధాలు, జైళ్ళు, శిక్షలు, మరణాలు ఇవన్నీ చూసుకుంటూ పోతున్నాం. అయినా అడ్డు తగులుతామంటే ఏం చెప్పాలా, వాళ్ళని ఏమనాలా? అంబేద్కర్ కొన్ని సందర్భాల్లో కోపంతో నేను బ్రాహ్మణిజానికి వ్యతిరేకం అన్నాడు. బ్రాహ్మణులందరికీ వ్యతిరేకం అనలేదే. బ్రాహ్మణిజం అంటే అర్థం ఏంటంటే మనిషిని చూడని వ్యవస్థ బ్రాహ్మణిజం అని అనుకున్నాడు ఆయన. ఇతరుల అవకాశాలు దోసుకునే వ్యవస్థ బ్రాహ్మణిజం అనుకున్నాడు. దానికి వ్యతిరేకం, బ్రాహ్మణులందరికీ వ్యతిరేకం కదా. ఆయన చేసుకునేది మరి బ్రాహ్మణ్. ఆయన ఉద్యమ కాలంలో కూడా బ్రాహ్మణులు ఆయనకు అండగా నిలబడ్డారు. బ్రాహ్మణులందరూ నా శత్రువులు కాదు, బ్రాహ్మణిజం నా శత్రువు అన్నాడు. మనువాదం అంటే అర్థం ఏంది? తోటివాడి అవకాశాలు కూడా దోసుకోవాలని మనసుతో ఉన్నాడు మనువాది కదా. అవును. మరి దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాల అవకాశాలను దోసుకోవడానికి అలవాటు పడ్డోళ్ళు మాలలు, అందరూ స్వార్థపరులు కదా. మరి ఆ స్వార్థపరులకు నేనేం పేరు పెట్టాలి? పక్కవాడు అవకాశాలు దోసుకోవాలని మనసొత్తమే మనవాద దృక్పథం. అది మాలందరికీ లేకపోవచ్చు, కానీ అడ్డుపడేటోళ్ళకైతే ఉన్నట్టే కదా. అడ్డుపడేటోళ్ళు నేను ఆ పేరుతో పిలవకపోతే ఏ పేరుతో పిలవాలి? ఎ డైలాగ్ మెన్ మేక్ మోర్ డిఫరెన్స్ దెన్ బుల్లెట్. విప్లవోద్యమం నుంచి వచ్చినటువంటి మీకు మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంత ఘర్షణ జరుగుతున్నటువంటి చోట అటు మాలలని ఇటు మాదిగలని కూర్చోబెట్టి మాట్లాడితే ఈ వర్గీకరణ చాలా శాంతంగా జరిగేటువంటి అవకాశం ఉండదా? మీరు ఒప్పించండి. మేము ఆ ప్రయత్నం చేసి విఫలమైనాం, ఆ ప్రయత్నం చేసి నష్టపోయాను. కానీ ఈ మధ్య కాలంలో చాలా సవాళ్ళు కాదు చెప్పాను. ఉద్యమ ప్రారంభంలో ఇంతకంటే ఎక్కువ రోడ్లు ఎక్కి ఘర్షణలు జరిగినాయి, మా మీద దాడులు జరిగినాయి. ఉద్యమ ప్రారంభంలో ఆ రోజు కూర్చొని చర్చించుకున్నాం మాదిగలుగా. ఎంఆర్పిఎస్కు నాయకత్వం ఎత్తున్నది నేను అనుకుందాం మీ అందరి మద్దతుతో. అప్పుడు మాలమహానాడుకు నాయకత్వం ఇచ్చింది పివి రావు గారు. ఓకే, వర్గీకరణ అంశం కరెక్టా కాదని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది అప్పుడు, కేఆర్ నారాయణ దగ్గరికి 99లో. అప్పుడు కొంతమంది పెద్దలు, మాల పెద్దలు కూర్చునబెట్టారు. ఒక వర్ధన్ అన్నట్టయినా ఒక ఆయన కూర్చునబెట్టేశాడు. మన మల్లు రవి దానికి సాక్ష్యం, జూపుడి ప్రభాకర్ అందులో సాక్షి. సంతకాలు పెట్టాము. ఏమని? దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, ఒప్పుకున్నాం. ఓకే, ఈ అసమానతల పరిష్కారం కోసం రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబాటు ఉందామని చెప్పుకున్నాం. సంతకం పెట్టాను. సంతకాల సాక్ష్యాలు రవే. మరి వర్గీకరణ కరెక్టే అని తర్వాత రాష్ట్రపతి అన్నాడు. ఒప్పందం జరిగినాక కొద్ది నెలలకు. లేదు మేము రాష్ట్రపతి నిర్ణయం కూడా కట్టుబాటు ఉండమని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. అడ్డుకోవడానికి మొదలుపెట్టేశారు. వాళ్ళు ఒప్పందాలకు ఏం గౌరవించినట్టుగా? కమిషన్ నిర్ణయాలకు ఒప్పుకోవట్లేదు. మాదిగలకు అన్యాయం జరిగింది, ఇతర కులాలకు అన్యాయం జరిగింది, కమిషన్లు ఒప్పుకున్నాయి. అన్ని పార్టీల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలం. మీతో పాటు సమాజం మొత్తం వర్గీకరణకు అనుకూలం. న్యాయం కావాలనే కాడ సుప్రీంకోర్టు తీర్పులు వర్గీకరణకు అనుకూలం, ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలం, రాష్ట్రపతులు వర్గీకరణకు అనుకూలం. ఆయన మేము అడ్డుకొని తీరుతాం అంటారు. వాళ్ళు ఎంత శక్తివంతులు!
ఎంత స్వార్థపరులు, ఎంత శక్తివంతులు. ఓకే, సూత్రబద్ధంగా ఎవరు వాట వాళ్ళు పంచుకుందామంటే కూర్చోవడం ఎందుకు? కూర్చున్నాం పరిష్కారం అవుతుంది, దాన్ని ఏమున్నాయి. ఫిబ్రవరి 7న మీరు 1000 గొంతుకలు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా అమలు పరచాలి అని చెప్పి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు పరచడంలో కొన్ని శక్తులు అడ్డుకునేంత బలంగా ఉన్నటువంటిది మీ నమ్మకమా? ఏ పార్టీలో కంటే కాంగ్రెస్ పార్టీలోనే అడ్డంకులు కల్పించే శక్తులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా మాలలు లేరా? కానీ తెలుగుదేశంలో వర్గీకరణ జరిగింది కదా. బీజేపీలో మాలలు లేరా? కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చింది కదా. అనుకుందాం, కాంగ్రెస్లో మొదటి నుంచి మాలల పలుకుబడి ఎక్కువ. మీరు నేను పుట్టకముందే ఈ దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి మాల దామోదర్ సంజయ్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక మాల. పోనీ మీరు నేను పుట్టకముందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ గౌడ్ కూడా ఆయన మాల. ఓకే, వాళ్ళు చాలా శక్తివంతులు. యూపీఏ ప్రభుత్వం నడిచిన కాలంలో 10 ఏళ్ళు ఎస్సీ వర్గీకరణ మీద ఒక అడుగు ముందుకేయమంటే ఏనియాలి వీళ్ళు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, సలహాదారుడు కొప్పుల రాజా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అక్కడ కార్యాలయ సెక్రటరీ కాంతారావు మాల ఐఏఎస్, యువ నాయకుడుగా రాహుల్ గాంధీ గారు, ఆయనకు సలహాదారుడు రాజశేఖర్ మాల. యూపీఏ గవర్నమెంట్ 3 నడిపితే ఆ 3 సలహాదారులు తెలుగు మాలలే. వాళ్ళు ముందడుగు ఏనియలేదు కదా, వాళ్ళు ముందడుగు ఏనియలే. ఇవాళ వాళ్ళు ఎంత శక్తివంతులు. కాంగ్రెస్ పార్టీలో 3 కుటుంబాలే ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తివంతులు. ఎగ్జాంపుల్, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, అదే సమయం ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. కాంగ్రెస్ అంటే వాళ్ళది కాబట్టి 3. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే ఇంట్లో 3 మాలలు ఉంటారు. ఆయన రాజ్యసభ నాయకుడు మల్లికార్జున ఖర్గే, వాళ్ళ అల్లుడి ఎంపీ లోక్సభ, వాళ్ళ కొడుకు మంత్రి సిద్ధరామయ్య. మళ్ళీ ఆ 3 మళ్ళీ తెలంగాణలో మాలలకే ఉంటాయి మళ్ళీ. ఓకే, వెంకటస్వామి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే, అడ్డం పడ్డానికి రోడ్డు మీద తిరుగుతున్న ఆయన చెన్నూరు ఎమ్మెల్యే, ఆ చెన్నూరు ఎమ్మెల్యే కొడుకే మళ్ళీ పెద్దపల్లి ఎంపీ. ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తివంతులు. అంటే దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మాలల ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలం, మేనిఫెస్టోలు చెప్తారు, డిక్లరేషన్ చేస్తారు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు, మల్లికార్జున మాట్లాడతాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల ఎమ్మెల్యేలు మాత్రం రోడ్డు మీదకి వచ్చి ఎట్లా దొరుకుతాయో చూస్తూ ఉంటారు. వాళ్ళు శక్తివంతులు కదా అన్నాను. మరి ఆ స్థాయి పలుకుబడి మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో లేదు కదా. కనీసం మా విజ్ఞప్తిని పరిశీలించే స్థాయిలో కూడా వాళ్ళు ఆలోచించట్లేదు కదా. ఓకే, చంద్రబాబు నాయుడులో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, కానీ ఆలోచించిండు, న్యాయం గురించి నిలబడ్డాడు. నరేంద్ర మోడీ గారు ఆలోచించండు, న్యాయం వైపు అఫిడవిట్ ఇచ్చేటట్టు చేశాడు. కాంగ్రెస్ అసలు ముందడుగు ఏనితలేదు కదా ఈ స్వార్థపరుల అడ్డంకుల వల్ల. అంటే వాళ్ళ పలుకుబడితో కొంత ఆపుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సోదరులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడిండు. భారతదేశంలో మొట్టమొదలు అసెంబ్లీలో స్పందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. మేము ఆశ పెట్టుకున్నాం, ఎందుకంటే ఆయన గతంలో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినాడు, సభలో పాల్గొన్నాడు. మాకు అరే ముఖ్యమంత్రిగా మాకు ఇక చేస్తాడు అనుకున్నాం. కానీ ఆయన ప్రకటన చేసిన కొద్ది రోజులకే వీళ్ళు మల్లికార్జున ఖర్గే దగ్గర కూర్చొని, వీళ్ళ కులస్తుడు కదా, కూర్చొని రేవంత్ రెడ్డి గారు ముందడుగు ఎత్తున్నాడు, కొద్దిగా జాప్యం చేయండి, ఆపండి అని చెప్పేసిండు. అప్పుడు మల్లికార్జున ఖర్గే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా కేసీ వేణుగోపాల్తో స్టేట్మెంట్ ఇప్పించిండు. ఎస్సీ వర్గీకరణ విషయంలో జాతీయ అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు ముందడుగేయదు, ఇంక్లూడింగ్ ఇది రేవంత్ రెడ్డికి కూడా వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఓకే, అంటే అధిష్టానం అంటే అర్థం ఏంటిది? రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాట్లాడిండు, అధిష్టానం కాదా? మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హోదాలోనే చేవేల డిక్లరేషన్ ఎస్సీ వర్గీకరణ చేద్దామని చెప్పడం జరిగింది. అధిష్టానం కాదా? మేనిఫెస్టో అధిష్టానం ఆలోచన కాదా? అసెంబ్లీ తీర్మానం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడింది ప్రభుత్వం మాట్లాడినట్టు కాదా? ఇవన్నీ ఉన్నాయి. అయినా మరి గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి గారు వర్గీకరణ లేకుండానే వేలాది టీచర్ పోస్టులు భర్తీ చేసిండా లేదా? మరి వ్యక్తిగతంగా ఆయన అనుకూలమే, కానీ ఆయనను కూడా శాసించి వర్గీకరణ అమలు జరగకుండా అడ్డుపడే శక్తులు అక్కడ బలంగా ఉన్నాయనికి సాక్ష్యమే కదా. ఇట్లాంటప్పుడు మా ఆవేదన మళ్ళీ రోడ్డు మీద తీసుకురావాలి కదా. అడ్డం పైటోళ్ళు రోడ్డు మీదకి వచ్చిండు, అడ్డం పైటోళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు, కాంగ్రెస్ శాసించే స్థాయిలో ఉన్నారు. అడ్డం పైటోళ్ళు కాంగ్రెస్ శాసించే స్థాయిలో ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు, మనం సభలు వాళ్ళే పెడుతున్నారు కదా. ఇట్లాంటి సమయంలో మా ఆవేదన అయినా మా ఆకాంక్ష అయినా మాకుండబడే ఆయుధం ఏంటిది? డప్పు. ఈసారి మా డప్పును ప్రయోగిద్దాం, ఆ శబ్దం ద్వారా మా ఆవేదన తెలియజేద్దాం. ఒక ఊరిలో 10 డప్పులు కొడితే ఊరంతా వినబడుతుంది.
ఒక చిన్న ఊరిలో 10 డప్పులతో కొడితే ఊరంతా వినబడుతుంది. కానీ మా ఆవేదన 30 సంవత్సరాలుగా మా పోరాటానికి సంబంధించిన ఆవేదన ప్రపంచానికి వినబడేలాగా చేసుకుంటాం, త్వరగా వర్గీకరణ అమలు చేయించుకుందాం అనే పద్ధతిలో 1,00,000 డప్పులతో మాదిగల గుండె చప్పుడు అనే పేరుతో కార్యక్రమం పెట్టాం. మందకృష్ణ మాదిగ బ్లాక్ మెయిలర్, మందకృష్ణ మాదిగ అక్రమాస్తులు విపరీతంగా సంపాదించాడు. ఈ 2 ఆరోపణలు మీ మీద బలంగా ఉన్నాయి. బేగంపేటలో ఓ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఎంఆర్పిఎస్ కార్యాలయం బోర్డు అక్కడ మీరు పెట్టారనేటువంటిది మీ మీద ఉన్నటువంటి బలమైన అలిగేషన్. ఈజ్ దట్ రైట్? బ్లాక్ మెయిల్ అయితే ఎంఆర్పిఎస్కి అందినంత మద్దతు సమాజం నుంచి ఎక్కడి నుంచి అందట్లేదు, సమాజం నుంచి అందుతుంది. బ్లాక్ మెయిలర్స్కి ఎప్పుడు సమాజం అండగా నిలబడదు. కానీ ఈ 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్కు సమాజం నుంచి దశల వారుగా మద్దతు పెరుగుతున్నదే కానీ మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా. వర్గీకరణకు వ్యతిరేకించే ఆ కులస్తుల్లో స్వార్థపరులు తప్ప వర్గీకరణ కోరే ఎంఆర్పిఎస్ వెనుక సమాజం ఉన్నది. మా న్యాయమైన డిమాండ్కి సమాజం అండగా ఉన్నది, కానీ మేము బ్లాక్ మెయిల్ అయితే మాకు అండగా ఉండేది కాదు. నెంబర్ 1. మీరు ఏదైతే బేగంపేట చెప్తుండ్రో అది ఎంఆర్పిఎస్ కార్యాలయం కాదు, అదొక దళిత మాదిగ సామాజిక వర్గకు సంబంధించిన కుటుంబానికి. ఆ కుటుంబానికి న్యాయం జరిగే పద్ధతిలో వాళ్ళు మన పేరుతో బోర్డు పెట్టుకున్నారు. అప్పుడు ఆ రోజుల్లో రమేష్ అనే ఒక తమ్ముడిది. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళది అయిపోయింది. అది మాది కాదు, ఎంఆర్పిఎస్కి సంబంధం లేదు. అది అంతే, సింపుల్ విషయం. ఈ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా మిమ్మల్ని కొనగలదా? అసలు మీతో బేరసారాలు ఆడగలదా? అది చేయలేరు, ఎవరు చేయలేరు. ఇప్పటి వరకు జరిగిన దాఖలాలు ఏం లేవా? చేసే ప్రయత్నాలు చేసుకోవచ్చు వాళ్ళు, కానీ ఎప్పుడు మేము తలొగ్గింది లేదు. ఉదాహరణకు రాజకీయ పదవుల రూపంగా వాళ్ళు రాబోయిండ్రు, మేము తీసుకోలేదు కదా. చాలామందికి అర్థం కాని వ్యూహం ఇదే కృష్ణమాదిక్ గారు. ఎందుకని ఇప్పుడు చట్టసభల్లో దళితులు ఉండాలి, చట్టసభల్లో దళిత సామాజిక వర్గం వాయిస్ బలంగా వినిపించాలి, ఎస్పెషల్లీ వర్గీకరణ గురించి చాలా బలమైన వాయిస్ వినిపించాలి, పోరాడాలని అందరూ అనుకుంటారు. కానీ మీరు ఎందుకని పదవులు తీసుకోరు, ఎందుకని చట్టసభలకు వెళ్ళరు? అది వ్యూహమా ఏంటి అసలు? అంటే విషయం ఏంటంటే మనం స్వతంత్రంగా ఉంటేనే ఏదైనా మాట్లాడతాం. బట్ యూ కంటెస్టెడ్ ఇన్ ఎలక్షన్స్. అంటే అదే అంటున్నాను, నేను ఏ పార్టీలో చేరి నేను పోటీ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. కానీ స్వతంత్రంగా పోటీ చేశాం. స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు ఆ చైతన్యం ప్రజలు లేకపోవడం వల్ల, లేకపోతే మన ప్రత్యర్థులు పెట్టే ఖర్చుతో పోల్చుకుంటే మనం ఏమాత్రం పెట్టకపోవడం వల్ల నష్టం జరగవచ్చు. ఇప్పుడు అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ కూడా ఓడిపోయాడు. అంబేద్కర్ ఏ పార్టీలో చేరలేదే, ఓడిపోయిండు, కానీ చేరలేదు కదా. అంటే చట్టసభలకు వెళ్ళాలని ఒకవేళ ఉన్నా స్వేచ్ఛను కోల్పోయి వెళ్తే అక్కడ పోయి మాట్లాడేది ఏముంటుంది? నేను ఏదైనా పార్టీలో చేరాను అనుకో, ఆ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ప్రతి విషయంలో నేను కట్టుబడి ఉండాల్సిందే కదా. అప్పుడు నేను అక్కడ పోయి నేను స్వేచ్ఛగా ఏం మాట్లాడతా? ఎప్పుడన్నా చట్టసభలకు వెళ్ళాలనుకుంటే స్వేచ్ఛ స్వతంత్రాలు మనకు ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది కదా. ఆ ఫలితం రాని కాడ నేను ఎందుకు పరిగెత్తాలి, ఎందుకు ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీ ఇచ్చే పదవులు ఎందుకు తీసుకోవాలి? అందువల్ల చట్టసభలకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ప్రజల ఆమోదం, మనకు స్వేచ్ఛ ఉన్నప్పుడు తప్పకుండా వెళ్తాం. ఖమ్మం జిల్లా మదిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేసినప్పుడు ఇది నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కూడా కృష్ణమాదిక్ గారు, అందుకే మీతోనే మాట్లాడాలనుకున్నాను. ఖమ్మం జిల్లా మదిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగల ఓట్లల్లో కేవలం సగం మాత్రమే మీకు పోలయ్యాయి. మాదిగలు కూడా మిమ్మల్ని నమ్మలేదా, లేకపోతే జాతిని నమ్మించేటువంటి ప్రయత్నంలో మీరు ఫెయిల్ అయ్యారా? పోస్ట్మార్టం చేసుకున్నారా ఇది ఇష్యూ? ఇప్పుడు ఆనాడు పరిస్థితుల్లో బట్టి ఆనాడు చైతన్యమే ఓటుగా మారుతుంది నాన్న. ఇప్పుడు అంబేద్కర్ దళితులందరితో ఓటు వేయించుకోవడంలో ఆయన ఫెయిల్ అయినట్ట. అంబేద్కర్ కాలంలో ఆ చైతన్యం ఆ స్థాయిలో ఉన్నది. నా కాలంలో నా వాళ్ళ చైతన్యం, ఓటు చైతన్యం ఆ స్థాయిలో ఉన్నది. అంటే సగం మంది అయినా రాజకీయంగా అన్న చట్టసభలకు వెళ్తే మేలు జరుగుతుంది అనుకున్నారు, సగం మంది అనుకోలేదు. అనుకోలేకపోవడానికి కారణం చైతన్యం లోపమే కదా. అనుకుందాం, ఎప్పుడైనా ప్రత్యర్థులు ఓట్లు కొనగలుగుతారు, శక్తి వాళ్ళకు ఉన్నది అనుకుందాం. ఆ శక్తి మనకు లేనప్పుడు మనం నష్టపోతాం. నేను యుద్ధభూమి నుంచి ఎప్పుడు పారిపోలేదు, కానీ అవకాశవాదంగా నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. చట్టసభలకు వెళ్ళే అవకాశం వచ్చిన రోజు వెళ్తా, కానీ స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోయి కాదు. నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు చట్టసభలకు వెళ్తా, వెళ్ళకపోయినా నేను ఉద్యమం చేస్తాను. నా గొంతును మౌనంగా ఉండేటట్టు ఎప్పుడు చేసుకోను.
నీ గురించి మాట్లాడాలన్నా, నా గురించి మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడినా నేను స్వతంత్రంగా ఉంటే నేను మాట్లాడతాను. నేనేదో పాటలు చేరి వాళ్ళు ఇచ్చే పదవులు తీసుకుంటే మాట్లాడలేను, అంతే. ఓ ఆధిపత్య కులానికి చెందినటువంటి రాజకీయ నేత, నేను పేరు తీసుకోను కృష్ణమాదిక్ గారు, రాసి పెట్టుకో విజయసాధు, ఈ తెలుగు రాజకీయ చరిత్రలో లేదా ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో దళితుడు ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కాలేడు అని చెప్పి నాతో సవాల్ చేసినంత పనిచేశాడు. ఒప్పుకుంటారా మీరు? నేను ఒప్పుకోను. ఇప్పటి వరకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఏదైనా కూడా దళితులని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది, ఇక ముందు కూడా చూడబోతోంది. ఇది నా ఆరోపణ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, మీరేం చెప్తారు? రాజకీయ పార్టీలు వర్గ దృక్పథానికి అనుగుణంగా పనిచేస్తుంటాయి, ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నదనుకో, ఎవరి ప్రయోజనాలకు పెద్ద పెట్టేసుకుంటుంది, కుటుంబ ప్రయోజనాలకు పెద్ద పెట్టేసుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదనుకో, ఎవరి ప్రయోజనాలకు పెద్ద పెట్టేస్తుంది, ఒక కులం ప్రయోజనాలకు పెద్ద పెట్టేస్తుంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నంత ప్రాధాన్యత ఇతర సామాజిక వర్గాలకు ఉంటుందంటే ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో, దేశంలో వాళ్ళ సొంత ప్రయోజనాలకు అనుగుణంగా నడుస్తుంటుంది. వాళ్ళ సొంత ప్రయోజనాలు కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇతర ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయలేరు, ఎప్పుడు కూడా పనిచేయలేరు. అది ఒక పార్టీలో చూడలేము, అన్ని పార్టీలు కూడా చూస్తాం. కానీ ఎప్పుడైనా ఈ దళితులు కానీ, గిరిజనులు కానీ, బీసీలు కానీ, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే రాజకీయ శక్తిగా ఎదుగుతారో, అంతిమంగా రాజ్యాధికారం వచ్చిన రోజు ఈ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు మీరు అన్నట్టుగా ప్రలోభలు పెట్టే కాడ ప్రలోభ పెడుతుంటారు, ఓట్లు ఇచ్చి డబ్బులు వేయించుకునే కాడ వేయించుకుంటారు. దాన్ని అధిగమించే చైతన్యం వచ్చిన రోజు, అణగారిన వర్గాల్లో ఐక్యత వచ్చిన రోజు రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఇవాళ సాధ్యం కాకపోవచ్చు, కానీ అసాధ్యమని నేను చెప్పలేను. తెలుగు రాజకీయ చరిత్ర పైన పెన్షన్లకు ఆద్యుడు దామోదరం సంజీవ అయితే, దాని తరువాత గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, వికలాంగులకు ఈ పెన్షన్ల మొత్తాన్ని పెంపు సమర్థవంతంగా అమలయ్యేటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర అన్డౌటెడ్లీ మీరే. దీని మీద ఒక ఆరోపణ ఉంది, రాజశేఖర రెడ్డిని ఇరుకున పెట్టడానికే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎగదోశారు అని చెప్పి. అది తెలిసే రాజశేఖర రెడ్డి మీ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యాడు. మధ్యలో కేవీపీ రామచంద్రరావు గారు వచ్చి సయోధ్య కుదిర్చారు అని చెప్పి. నిజమేనా? అంటే ఉద్యమం ప్రారంభం రోజుల్లో ఆయన ముందు అపార్థం చేసుకున్నాడు. వైఎస్ఆర్ నేను ఖమ్మం జిల్లా అప్పుడు మదిరలో స్వతంత్రంగా నిలబడ్డప్పుడు ఒక వైరా దగ్గర రెబ్బోర్ అనే గ్రామంలో ఒక ముస్లిం కుటుంబానికి చిన్న బిడ్డకు గుండె జబ్బు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంత ఆపరేషన్ చేయించడానికైనా సాయం చేయమంటే, సరే అమ్మ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి చేపిస్తారని మాట ఇచ్చి వాళ్ళని ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. ఆపరేషన్ ఖర్చు 1,40,000 అయినప్పుడు ఆయన 25,000 ఇస్తాడు, ఇంకా 1,15,000 లేవు. చాలా ఇబ్బంది. ఆ 1,40,000 కూడా ఇవ్వమని చెప్పి నేను అప్పుడు ఒత్తిడి తీసుకొస్తే ఆయన నా మాట వినలేదు, ఇంతకంటే ఇచ్చేది లేదు అన్నాడు. ఆ సమయంలో అది ఒక ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం జరిగిన రోజు కూడా ఒక పిల్లోడు చచ్చిపోయాడు. అప్పుడు రాజశేఖర్ గారు కొంత అపార్థం చేసుకొని నన్ను బెదిరించిండు, కానీ తర్వాత దిగొచ్చిండు. తర్వాత తనే మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిండు. అప్పటి నుంచే మీరు చూశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్తున్నా, ఓకే, రాజశేఖర్ గారు అనుకున్నాడు, అరే నేను వచ్చిన కొత్తలోనే కృష్ణమాది గారు ఇట్లాంటి ఇష్యూ తీసుకొచ్చిండు కదా. ఇప్పుడు మే 14 తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు 2004. ఓకే, మే 21కి ఈ సమస్యను తీసుకెళ్ళా, వారం రోజుల్లోనే. నా దగ్గరకు వచ్చే సమస్యను తీసుకోలే, బిడ్డ ప్రాణం నిలబెట్టాలి నేను. కానీ అది ఉద్యమంగా మారింది ఆగస్టు 7. అంటే ఇంకా 3 నెలలు కూడా కాలే. అప్పుడు ఫైట్ జరిగింది, 3 నెలలు కూడా కాలే. అయినప్పుడు అపార్థం చేసుకున్నారు, ఇంత పెద్ద ఇష్యూగా మారింది అంటే ఈయన వెనక ఏమన్నా చంద్రబాబు నాయుడు ఉన్నాడా ఎవరున్నాడని అనుకోవడానికి అవకాశం ఉన్నది. నన్ను కొంత బెదిరించిండు. కానీ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఒకరోజు నేను కిషన్ రెడ్డి గారు వెళ్ళాను. ఆ ఉద్యమంలో కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా చేయి పట్టుకొని సారీ చెప్పాడు నాకు. ఓకే కృష్ణ, ఆ రోజు నేను అపార్థం చేసుకున్నా, కానీ ఆ రోజు నువ్వు గట్టిగా నిలబడడం వల్లనే ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చాను, అది అందరికీ మేలు చేస్తున్నది. నువ్వు ఆ రోజు గట్టిగా నిలబడకపోయినా కూడా నేను ఈ స్థాయిలో ఈ నిర్ణయం తీసుకునేవాడిని కాదేమో,
అప్పుడు కొంత నేను అపార్థం చేసుకున్న కృష్ణ అని చెప్పి నాకు సారీ చెప్పాడు. కిషన్ రెడ్డి గారిని అడగండి ఒకసారి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అంటే మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఖమ్మం. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసినటువంటి వ్యక్తుల్లో మీరు అత్యంత కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి తర్వాత కేసీఆర్ మీద నిప్పులు చెరిగాడు, దూరం జరిగారు. ఎందుకని? ఏంటి మీకు కేసీఆర్కి వైరం? దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదనా? దళితులకి అతను ప్రాతినిధ్యం ఇవ్వలేదనా? లేకపోతే కృష్ణమాదిగని ఈరోజు నా పక్కన నించోపెట్టుకొని తీసుకువస్తే రేపు నన్నే డామినేట్ చేసే నాయకుడు అవుతాడనేటువంటి అభద్రతాభావం కేసీఆర్లో ఉందా? ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్య? నవంబర్ 29న ఆయన అమర దీక్ష మొదలు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు అరెస్ట్ చేసి ఖమ్మంలో జైల్లో పెట్టారు. ఖమ్మంలో నిరాహార దీక్ష విరమించాడు హాస్పిటల్లో. 2 రోజులకే అది. నేను పోలే ఆడికి. ఆ నిరాహార దీక్ష విరమించిన వెంటనే తెలంగాణ అంతా ఆయనకు వ్యతిరేకంగా మారింది. 24 గంటలు ఎట్లా దీక్ష విరమిస్తావు, హామీ రాకముందు ఎట్లా విరమిస్తావు, దాన్ని కొద్దిగా జాగ్రత్తగా నేను డీల్ చేసి మళ్ళీ దీక్ష కొనసాగించు, మళ్ళీ ఉద్యోగాన్ని కాపాడుకోవాలని చెప్పి మళ్ళీ ఆయన గైడ్ చేశాం మీడియా ద్వారా. దాని తర్వాత కంటిన్యూషన్ అయింది. ఆ కంటిన్యూషన్ దీక్ష నిమ్స్ దాకా వచ్చింది. నిమ్స్లో 10వ రోజుకు దీక్ష విరమించడంలో నా పాత్ర కూడా ఉండేది. అంటే ఆ 10 రోజులు కేసీఆర్ దీక్ష చేసిన ఆ 10 రోజులు ఎంఆర్పిఎస్ లక్ష్యం వైపు తీసుకెళ్లడం కోసం నా వంతు పాత్ర పోషించాను. అది అందరికీ తెలిసిన విషయం. అది వేరు. కానీ తెలంగాణ వచ్చే సమయంలో కూడా కొద్దిగా ఆయన ఏమనుకున్నాడో ఎంఆర్పిఎస్ని చీల్చే ప్రయత్నం, దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. దళిత ముఖ్యమంత్రి కూడా నేను అందరికంటే ముందు నిలదీశాను, నువ్వు ఎట్లా మోసం చేస్తావు అని చెప్పి. ఇవన్నీ కొంత కక్ష పెట్టుకోవడానికి దారితీసింది. నేను ఉద్యమాన్ని బతికించడం కోసం నేను ఆ వంతు పాత్ర పోషించాను. కానీ ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు నేను ప్రశ్నించకుండా ఉండలేను కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి కేసీఆర్ కొద్దిగా దళితుల్లోనూ కొంత వంచిస్తాడు అనే అభిప్రాయం కలిగినప్పుడు, వంచిండు అనేది నిర్ధారణ జరిగినప్పుడు నేను మాట్లాడాను. ఎవరు మాట్లాడకముందు నేను మాట్లాడేటప్పటికీ కొంత కక్ష పెట్టుకోవడానికి దారితీసింది. అందువల్ల తెలంగాణ వచ్చిన వెంటనే అందరికంటే ముందు నన్నే 2 సార్లు జైల్లో పెట్టాడు కదా. అంటే ప్రశ్నించడం తప్పు కాదు కదా. అవును. తెలంగాణ కోసమైన దీక్ష చేస్తే అందరికంటే ముందు నేనే అండగా నిలబడ్డా. ఎంఆర్పిఎస్ అండగా నిలబడ్డది. ఆయన 48 గంటల్లో దీక్ష విరమిస్తే మళ్ళీ ఉద్యమం నిలబెట్టే ప్రయత్నం పోషించాను. 10 రోజులు ఎంబడి ఉండి మళ్ళీ నిమ్మరసం ఇచ్చేంతవరకు నేను ఎంబడి ఉన్నాను. అంటే ఉద్యమం కష్టకాలంలో నా పాత్ర పోషించాను. కానీ ఆయన మోసం చేస్తే నేను మౌనంగా ఉండడానికి కాదు కదా. ఎగ్జాక్ట్లీ. అంతా ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. వాళ్ళకి భజన చేసేటోళ్ళు కావాలి, ప్రశ్నించేటోడు వద్దు. ప్రశ్నించేటోడిని అంచాలని చూస్తారు. అట్లా ఎంఆర్పిఎస్ని కూడా చేసే ప్రయత్నం ఆయన చేసిన విషయం అందరికీ తెలిసే విషయం. ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను. దీనికి హార్ట్ఫుల్గా మాత్రమే కాకుండా మనసులో ఏ ఫిల్టర్ లేకుండా చెప్పాలి కృష్ణమాది గారు. బీజేపీకి బానిస, బ్లాక్మెయిలర్, ఇలా చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని తూట్లు పొడిచే నిందలు ఎన్నో. ఇవన్నీ విన్నప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు ఏమనుకుంటారు? అసలు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు అపార్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది అట్లా మాట్లాడతారు. ఈర్ష్యాద్వేషం ఉన్న వాళ్ళు కొంతమంది నిందలేస్తారు. వాటన్నిటిని మనం చూసి మన లక్ష్యాన్ని విడవలేము కదా. సేమ్ టైం ఈ ప్రపంచంలో వాళ్ళు జీవించిన కాలంలో 100% ప్రజల ఆమోదం పొందిన వ్యక్తి, ఎప్పుడు కూడా ఏ దశలో కూడా ఒక విమర్శకు లోను కాని వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకరి పేరు చెప్తావా? మరి నాకెట్లా వర్తిస్తుంది? నీకు వర్తిస్తుందా? నాకు వర్తిస్తుందా? వర్తించదు. సింపుల్. అసలు తీసుకుంటారా? మతికి తీసుకుంటారా? నేనంటే ఎవరన్నా విమర్శలు పెట్టిన దాంట్లో ఎక్కడన్నా నా లోపాలు కూడా ఉన్నాయని అనుకున్నాను అనుకో, సరి చేసుకుంటా. లోపాలు లేవనుకో నవ్వి ఊరుకుంటా. ఏముంది? ఇప్పుడు సరి చేసుకోవాల్సిన సూచనలు కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి అనుకోండి, నేను చెక్ చేసుకున్నప్పుడు కొన్ని అరే ఇక్కడ కొద్దిగా ఏమన్నా జరిగితే నేను సరి చేసుకోవాలి అనుకుంటాను అనుకో, మంచిదే కదా. అసలు నాకు వర్తించని విమర్శలో నిందలో అని అనుకో, దాన్ని ఏం చేస్తాము? కొంత బాధ ఉంటుంది, కానీ నవ్వి దాన్ని పక్కకు పెట్టుకొని పోవాల్సిందే కదా. అంతే, సింపుల్ విషయం. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చెగేవేరా, అంబేద్కర్ వీళ్ళందరినీ ఈ తరం చదువుకుంది. వాళ్ళందరి స్ఫూర్తిని ఈ తరం ఖచ్చితంగా చూడాల్సి వస్తే అది మిమ్మల్ని ఖచ్చితంగా చదవాల్సిందే, చదివి తీరాల్సిందే. రాబోయేటువంటి రోజులు చాలా
కష్టతరంగా ఉండేటువంటి రోజులుగా అనిపిస్తున్నాయి కృష్ణమాదిక్ గారు. పాలక పక్షాలు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి స్థాయికి వెళ్ళొచ్చు, లేకపోతే మిమ్మల్ని ప్రసన్నం చేసుకొని మీకు ఇంకేదో వచ్చేటువంటి స్థాయి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా 3 దశాబ్దాలుగా ఎక్కడా కూడా తలగ్గకుండా మీరు పోరాట స్ఫూర్తి ప్రదర్శించారో మున్ముందు కూడా రాబోయేటువంటి రోజుల్లో అణచబడ్డ సమూహాల కోసము బాధితుల పక్షాన్ని నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా బ్రదర్, నా జీవితంలో అదే చూస్తారు మీరు. ఎప్పుడు రాజీ చూడరు, ఎప్పుడు అవకాశవాదంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దిగజారుతనం చూడరు. స్వతంత్రంగా ఉంటే ప్రజలకు కొంత మేలు జరుగుతుంది, మన ప్రశ్న ద్వారా మన పోరాటం ద్వారా మేలు జరుగుతున్న కానీ నా జీవితం వెచ్చిస్తా. కానీ ఏదైనా సందర్భంలో చట్టసభలకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు అది ప్రజా గొంతుకగా వినపడేలాగా చేస్తానే తప్ప రాజీ పడేలాగా నేను. మీరు ఎందుకు ఇప్పటివరకు చట్టసభలకు వెళ్ళట్లేదు అనేటువంటిది నా ఆబ్లిగేషన్ కూడా, వెళ్ళాలనేటువంటిది మా కోరిక, చాలామంది కోరిక కూడా. అంటే మీరు చాలామందికి సంబంధించిన వాళ్ళు ఓకే ఓటు అన్ననేసి గెలిపించండి, స్వతంత్రంగా ఉండేటట్టుగానే చూద్దామని చెప్పి అనుకున్న రోజు అది నెరవేరుతుంది. దానికోసం నేను పరిగెత్తను, దానికోసం నేను ఏ పాటలో చేరాను. ఇప్పుడు నీకు వచ్చింది అన్న చట్టసభలు ఉండాలని చెప్పి, నీకు వచ్చిన అభిప్రాయం ఇంకా మేధావర్గంలో ప్రజల్లో వచ్చింది అనుకోండి, అది సమాజానికి ఉపయోగపడేలాగా నా పాత్ర పోషిస్తా. కానీ చట్టసభలు వెళ్ళడం కోసం నేను రాజీ పడలేను, నేను ఏ పాటలో చేరలేను. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.